గ్రూప్ 3, 4కు ఒకే ఎగ్జామ్. సిలబస్, క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. ఇందులో పోలీస్ శాఖలో 14,000, ఇంజనీర్ల పోస్టులు 2,000, గ్రూప్ 3, 4లో 1,000 దాకా పోస్టులు, మరిన్ని పెరిగే ఛాన్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు గ్రూప్ 3, 4 వేర్వేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా ఇకపై ఈ రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. గ్రూప్ 3, 4కు ఒకే సిలబస్, క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది. కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉంది. గ్రూప్ 3 కింద రిక్రూట్ అయ్యేవాళ్ళు హెచ్ఓడి కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతుండగా, గ్రూప్ 4 కింద రిక్రూట్ అయ్యేవాళ్ళు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటికి కలిపి ఒక్కటే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇక త్వరలోనే దాదాపు 27,000 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇప్పటికే వివిధ శాఖల నుండి ఖాళీల వివరాలను తెప్పించుకున్నది. వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వనుంది.